అంతర్జాతీయంగా జరిగినటువంటి యోగా దినోత్సవం ఆ బైపాస్లోనే వెళ్తుంది. కానీ భగవంతుడు కాపాడి ఏం యాక్సిడెంట్ జరగట్లేదు. ఏదైనా మైనర్ ఒకటి అలా జరిగిందేమో నాకు తెలియదు. మనం యాక్సిడెంట్ ప్రోన్ జోన్కి తీసుకోవాలి. జరగలేదు కాబట్టి కన్సర్న్ అందరు కూడా ఆలోచించారు. స్టూడెంట్ జోన్ అది, స్కూల్ జోన్. ఇటీవల పెట్టాం ఫర్ గర్ల్స్. సంఘం అయితే ఎక్కడే నడుస్తుంది, ఇక్కడే అక్కడ మరుస్తాం. ఇంకొక వైపు సోషల్ వెల్ఫేర్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ ఉంది అక్కడ, జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ హాస్టల్. విద్యార్థులు నిత్యం రోడ్డు మీద తిరిగేటువంటి చూడాల్సిన అవసరం ఉన్నది నా భావన. కాబట్టి ట్రాన్స్పోర్ట్ స్టేట్ హైవే మాట్లాడడం ఆంజనేయ స్వామి రోడ్డు క్లియర్ తర్వాత మున్సిపాలిటీకి రావాలి. ఈ కార్యక్రమం చేయడానికి ఇంతమంది జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, డివిజన్ స్థాయి అధికారులు ఇక్కడికి రావడానికి కారణం మనకి జాతీయ రహదారి ఉంది. ఈ జాతీయ రహదారి పైన ఎక్కువ యాక్సిడెంట్స్, ప్రమాదకరమైనటువంటి సంఘటనలు ఒక్క నెలలోని 3 సంఘటనలు ఒకే రకంగా జరగడం జరిగింది. దీనికి సంబంధించి నేను ఒక లేఖ రాసిన వెంటనే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, పీడీ గారు ఇవాళ రాలేదు కానీ వాళ్ళ ఆఫీసర్స్ వచ్చారు. అలాగే ట్రాన్స్పోర్టు, స్టేట్ హైవేస్, పోలీస్, రెవెన్యూ అధికారులందరూ ఇప్పటికే ఒక విజిట్ అయింది, ఇన్స్పెక్షన్ అయింది. ఏమి చర్యలు తీసుకోవాలనేది మీరు కూడా వాళ్ళు కొంత ఇప్పటికే తమ పై అధికారులకి చెప్పడం జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే ఈ నెలలోనే 3 ప్రమాదాలు జరిగాయి. ఏఎస్పేటకు పోయే క్రాస్ రోడ్ దగ్గర. ఆ 3 ప్రమాదాలు, అందులో ఒకటి నిన్న రాత్రి జరిగింది. నెల్లూరు వైపు నుంచి, సంగం వైపు నుంచి వస్తున్నటువంటి వెహికల్ అక్కడ వెయింగ్ మెజర్మెంట్ చేసేటువంటి కాటా ఉంది. అక్కడి నుంచి మస్తాన్ నాయుడు అని దాని యజమాని రోడ్డు మీదకి రాగానే ప్రమాదం జరిగితే ఇవాళ అపోలో హాస్పిటల్లో ఇంకా ఉన్నారు. బహుశా చాలా సీరియస్గా ఉందని డాక్టర్లు చెప్పడం జరిగింది. దీనికి ముందు డీసీపల్లి పైపు నుంచి వస్తున్నటువంటి ఒక కారు, ఒక స్కూటర్ ఏఎస్పేట దర్గా రోడ్లోకి టర్న్ అయ్యే సందర్భంలో మేజర్ యాక్సిడెంట్స్ అయినాయి. చనిపోవడం, గాయాలు కావడం అన్నీ జరిగాయి. ఒక జాతీయ రహదారికి అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి, మాకు కూడా తెలుసు. కానీ ఇక్కడ జరిగినటువంటి సంఘటన దృష్ట్యా మేము నేషనల్ హైవే అథారిటీ వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ యాక్సిడెంట్ల ప్రోన్ ఏరియాల్లో ఏదైతే మీకు మార్కింగ్ ఉందో, రెడ్ జోన్ అనో, గ్రీన్, బ్లూ జోన్ అనో, ఆ ఏరియాస్లో కొంత కాన్సన్ట్రేషన్ అవసరమైతే స్పీడ్ లిమిట్స్ ఏర్పాటు చేయాలి. ఆ విధంగా చేసినట్లయితే కొంత యాక్సిడెంట్లు తగ్గేటువంటి అవకాశం ఉందని వాళ్ళకి స్వయంగా ఈరోజు నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 4 రోజుల క్రితం వాళ్ళు కూడా పర్సనల్గా కూడా చూశారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు నాతో కూడా ఫోన్లో మాట్లాడారు, చౌదరి గారు మాట్లాడి ఇవాళ వేరే కార్యక్రమం ఉండి రాలేకపోతున్నాను, తప్పకుండా మా ఆఫీసర్స్ వస్తారు, ఇప్పటికే దాని మీద నాకు కొంత అవగాహన ఉంది, రాబోయే రోజుల్లో రాష్ట్రానికి సంబంధించిన అధికారులతో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో ఎనీవే అవన్నీ కూడా తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. మరొక సందర్భంలో మరొక ప్రమాదకరమైన సంఘటన జరిగి ప్రాణాలు పోవడమో, ప్రమాదానికి గురై గాయాలు పాలవడమో ఉండకూడదనేటువంటి విషయం చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే పోలీస్, స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్ అందరూ కూడా చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. దానికి అవసరమైనటువంటి ప్రభుత్వ సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి,
జిల్లా అధికార యంత్రాంగం నుంచి కూడా జిల్లా కలెక్టర్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏ రకమైనటువంటి సపోర్ట్ వీళ్ళకి కావాలన్నా ఇవ్వడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇవాళ మనకి గడిచినటువంటి సంవత్సరం 2004, ఇప్పుడు 2005, అలాగే 2003 ప్రభుత్వాలు మారి 2004లో కొత్త ప్రభుత్వం వచ్చింది. 2004 జూన్ నాటికి అంటే పాత ప్రభుత్వంలో జరిగినటువంటి యాక్సిడెంట్లు ఎన్ని అంటే 22 యాక్సిడెంట్లు అయినాయి ఈ ఆత్మకూరు సర్కిల్లో. ఈ 22 యాక్సిడెంట్లు అయితే 2025 వచ్చేటప్పటికి ఇది ఇప్పటికే డేంజర్ జోన్ కింద ఉన్న నేషనల్ హైవేలో స్టేట్ పోలీస్ కానీ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ నేషనల్ హైవేస్ వాళ్ళ సహకారంతో తీసుకున్న చర్యల వల్ల 2005 జూన్ నాటికి 10 యాక్సిడెంట్ల కింద తగ్గింది. అంటే దాదాపు 100% తగ్గింది. 22 ఉన్నాయి, ఇప్పుడు 10 అయింది. దురదృష్టం ఏంటంటే ఈ 10లోనే ఆ 3 కూడా ఉన్నాయి. జూన్లో జరిగిన 3 చాలా ప్రమాదకరమైనవి ఒకే స్పాట్లో జరిగింది. వీటన్నిటిని కూడా గుర్తించడం జరిగింది. దీంట్లో యాక్సిడెంట్స్లో ప్రమాదకరమైనటువంటివి ఫ్యాటల్ యాక్సిడెంట్స్లో 24 జూన్కి 10 జరిగినాయి. 25 జూన్కి 6 జరిగాయి. అంటే తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. ఇంకా కూడా తగ్గాల్సిన అవసరం ఉంది. ఈ జరిగిన దాంట్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య 24కి 10 మంది ఉన్నారు. 25 జూన్ నాటికి 8 మందికి తగ్గింది. అంటే క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయి. యాక్సిడెంట్లు తగ్గుతున్నాయి, ప్రమాదకరమైన సంఘటనలు తగ్గాయి, అలాగే ప్రమాదాల్లో చావులు కూడా తగ్గాయి. ఇక నార్మల్గా జరిగేటువంటి యాక్సిడెంట్స్లో 24 జూన్లో 12 ఉంటే 25కి వచ్చేటప్పటికి 4 ఉన్నాయి. ఇందులో గాయాల పాలైనటువంటి సంఘటనలు 24 జూన్కి 24 సంఘటనలు ఉన్నాయి. 25 నాటికి 18 సంఘటనలు తగ్గింది. అంటే తగ్గుదల రేషియో తగ్గుతూ ఉన్నప్పటికీ ఇంకా దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా ప్రమాదాల బారిన పడి చనిపోవడం, అలాగే ప్రమాదాలకు గురి కావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద ఆత్మకూరు సర్కిల్లో అంటే మరిపాడు, అనంతసాగరం, సోమశిల, ఆత్మకూరు 4 పోలీస్ స్టేషన్ల కింద లెక్క చూస్తే 2024లో 68 యాక్సిడెంట్లు జరిగితే 2025కి వచ్చేటప్పటికి 27 అయింది. దీనిలో చనిపోయిన వాళ్ళ సంఖ్య 2024కి 37 అయితే 2025కి 16 అయింది. ఇది 4 స్టేషన్ల పైన ఉన్నటువంటి కంట్రోల్. అలాగే గాయాల పాలైన వాళ్ళు 2024కి 65 మంది, 2025 మందికి 48 మంది. ఈ విధంగా ప్రమాదాలు తగ్గుతున్నాయి, దీనిలో చావులు తగ్గుతున్నాయి, గాయాలు ప్రమాదాలు తగ్గుతున్నాయి. ఇంత తగ్గుముఖం పెట్టినా ఇంకా ఆందోళనకరంగానే ఉంది మా పరిస్థితి. హైవే మీదకి బైకుల్లో రావాలన్నా ప్రమాదంగానే ఉంది. లేదు 4 వీలర్స్ కూడా ఈ నేషనల్ హైవే బహుశా ఇది 67 NH 67లో ఇది డైరెక్ట్గా కృష్ణపట్నం పోర్ట్కి వెళ్ళేటువంటి హైవే. ఈ కృష్ణపట్నం పోర్ట్కి వెళ్ళే హైవేలో హెవీ వెహికులర్ ట్రాఫిక్ పెరిగింది. దీంట్లో సిమెంట్ కంటైనర్స్ ఉన్నాయి, ఆయిల్ కంటైనర్స్ ఉన్నాయి,
పోర్ట్ టు పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అంతా ఇక్కడే ఉంది. ఇంత హైవే ట్రాఫిక్లో హై స్పీడ్ వెహికల్స్ వస్తున్నాయి. ఈ హై స్పీడ్ వెహికల్స్లో మనకి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. దీన్ని తగ్గించాలి అనేదే ఇవాళ మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం. ఇప్పటికే ఆత్మకూరు సర్కిల్ లిమిట్స్లో మన కాన్స్టెన్సీలో చాలా చేశారు. ఆత్మకూరు అండ్ సంగం సర్కిల్లో ఈ జిగ్జాగ్ బ్యారికేడింగ్ అని బ్యారియర్స్ అరేంజ్ చేయడం, సీసీ కెమెరాస్ పెట్టడం, స్పీడ్ బ్రేకర్స్ తీసుకురావడం, ఇలాంటివన్నీ చేశారు. కానీ ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే నేషనల్ హైవే అథారిటీ కంట్రోల్లో ఉన్నటువంటి రోడ్స్ పైన మనకి అజమాయిషీ లేదు. స్పీడ్ బ్రేకర్లు వేయాలి అన్నా, స్పీడ్ కంట్రోల్ ఎక్విప్మెంట్స్ పెట్టాలి అన్నా వాళ్ళు పర్మిట్ చేయాలి, వాళ్ళే పెట్టాలి, మనం చేయడానికి లేదు. కాబట్టి నేషనల్ హైవే అథారిటీ అధికారులను కూడా కోరాం, సహకరించమన్నాం. వాళ్ళు పీడీ గారు కూడా ఇప్పటికే సహకరించడానికి ఒప్పుకున్నారు. ప్లానింగ్స్ కూడా వాళ్ళు కన్సల్టెంట్స్తో, ఎన్హెచ్ఐ కన్సల్టెంట్స్తో మాట్లాడి కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే ఏఎస్పేట దర్గా వెళ్ళేటువంటి క్రాస్ రోడ్స్ కాడ స్పీడ్ కంట్రోలింగ్ కావాల్సినటువంటి బంపింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా చేయాల్సింది ఉంది. నెల్లూరుపాలెం సర్కిల్ చూసాం. అసలు డీసీపల్లి నుంచి వచ్చేటువంటి వెహికల్ అయితే ఎక్కడా కూడా స్లో అయ్యే పరిస్థితే లేదు, కంట్రోలే లేదు దాన్ని. మేము మా ముందే హై స్పీడ్ వెహికల్లో కార్లు వెళ్ళిపోతాము. ఇదే స్పీడ్లో పోయి ఏఎస్పేట క్రాస్ రోడ్లో యాక్సిడెంట్ అవుతుంది. అందుకని నెల్లూరుపాలెం సెంటర్ను కూడా ఇవాళ స్పీడ్ కంట్రోలింగ్ సిస్టమ్ తీసుకురావాలని చెప్పి ఒక ప్రతిపాదన చేశాం. దానిలో ఎన్హెచ్ఏ వాళ్ళు కూడా ప్రతిపాదన గురించి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఇంకా కొన్ని అవసరమైన కార్యక్రమాలు ఉన్నాయి. NH 67లో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి చాలా ఐటమ్స్ ఆత్మకూరు సర్కిల్ నుంచి, సంగం సర్కిల్ నుంచి రిక్వెస్ట్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఎగ్జామిన్ చేసి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ DTC గారు ఉన్నారు, ఇక్కడ DSP గారు ఉన్నారు, RDO, NHA, స్టేట్ హైవేస్ అందరూ ఉన్నారు. కాబట్టి వీటి మీద ఒక స్టడీ చేసి వెంటనే ఇవి స్టేట్ గవర్నమెంట్ నుంచి మేమేం ప్రొవైడ్ చేయగలం, వాటన్నిటినీ ఏర్పాటు చేస్తూనే NHAI నుంచి వాళ్ళు ఏం చేయగలరు అనేటువంటి దానిలో కూడా ఒక కోఆర్డినేషన్తో బెటర్ ట్రాఫికింగ్ ఈ యొక్క ప్రాంతాల్లో తీసుకొచ్చి, ఇది యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ కింద ఇప్పటికే గుర్తించబడ్డాయి. కాబట్టి లెస్ యాక్సిడెంట్స్ లేకుంటే జీరో యాక్సిడెంట్లు అయ్యే విధంగా తీసుకురావడానికి నేను ట్రాన్స్పోర్ట్ అధికారులతో మాట్లాడి, అవసరమైతే R&B మంత్రి గారితో, R&B చీఫ్ ఇంజనీర్లతో కూడా మాట్లాడి వాళ్ళని కూడా ఈ స్పీడ్ కంట్రోలింగ్కి స్టేట్ లెవెల్లో ఉన్న నేషనల్ హైవే ENCతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొత్తం మున్సిపాలిటీ 6 మండలాలు కలిపి 24 సంవత్సరానికి 112 యాక్సిడెంట్లు అయ్యాయి. ఈ సంవత్సరం 25 జూన్ నాటికి 39కి తగ్గింది. అలాగే డెత్స్ కూడా గత సంవత్సరంలో 59 ఉంటే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి 26కి తగ్గింది. ఇలా అన్ని పారామీటర్స్ డౌన్ దీనికే ఉంది. కాబట్టి బెటర్గా, ఇంకా బెటర్గా చేయడానికి మా ప్రయత్నం చేయాలనేదే మేము చేసేటువంటి ఈ ప్రయత్నం. దీనితో పాటు మరొక విషయం, ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో యోగాంధ్ర అనేటువంటి నినాదంతో గౌరవ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రంలో విశాఖపట్నానికి రావడం, అంతర్జాతీయ యోగా డే అని చెప్పి దీన్ని నామకరణం చేసి ఇది 11వ సంవత్సరం చేయడానికి ఆంధ్రప్రదేశ్ని ఎంచుకోవడం, దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే
గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారైన శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అనేక సంస్థలు వ్యవస్థలు ఏకమై ఈరోజు జరిపినటువంటి ఈ అంతర్జాతీయ యోగా డే విజయవంతమైంది అని చెప్పడానికి సంతోషిస్తూ మొత్తం రాష్ట్రంలో యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యోగా వైపు ఇవాళ అందరూ ఒక్కసారి చూసే విధంగా ఈ ఈవెంట్ని మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రధానమైన కార్యక్రమం కింద అటు ముఖ్యమంత్రి గారు ఇటు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు శాసనసభ్యులు అందరూ కేంద్రీకృతం చేసి రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో అంతర్జాతీయ యోగా డే చేయడం అనేది దీన్ని ఈరోజు మనం అధికారికంగా చేసే ఈ కార్యక్రమం భవిష్యత్ తరాలకి మంచి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని అందించే దిశలో చేసేటువంటి ఒక ప్రయత్నం అని చెప్పి ఇది విజయవంతమవుతుంది, విజయవంతమైంది, భవిష్యత్తులో కూడా ఇది విజయవంతమవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. కాబట్టి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే హెచ్ఆర్డి మినిస్టర్ గారైన శ్రీ నారా లోకేష్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, వాళ్ళకి శుభాకాంక్షల్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సంబంధించి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చే వరకు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆదాయ వనరులు లేనటువంటి ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ప్రతి నెల 5,000 రూపాయలు 5 లక్షల లోపల ఆదాయం ఉన్న ఆలయాలకి ఇవ్వడం జరిగింది. పోయిన ప్రభుత్వంలో కొంత 1-2 సంవత్సరాలు ఇచ్చారు, 2-3 సంవత్సరాలు ఇవ్వకుండా మానేశారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, ఈ యొక్క ధూపదీప నైవేద్యాలు ఉన్నటువంటి 5 లక్షల ఆదాయం లోపున్న ఆలయాలకి నెలకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. చెప్పిన మాట మీద ఈ ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి దాదాపుగా 5,600 ఆలయాలకి గతంలో ఉన్నటువంటి వాటికి 10,000 రూపాయలకి పెంచి ఇస్తూ ఉన్నారు. అయితే ఇంకా చాలా ఆలయాలు మిగిలిపోయి ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా ఈ పథకం కిందకి తీసుకురావాలని ఆలోచన చేసి మేము ఒక ప్రయత్నం చేస్తే దాదాపుగా తొలి విడతలో 109, నిన్ననే మంజూరు చేసి వచ్చాను. మరొక 372 ఆలయాలు 481 ఆలయాలకి గతంలో ఇస్తున్నటువంటి 5,000 పైచలకు ఆలయాలకు కలిపి 10,000 ఒక్కొక్క ఆలయానికి ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. అర్చకులు ఎవరైతే ఉన్నారో గతంలో వాళ్ళకి 10,000 రూపాయలే వాళ్ళకి సంభావన కింద లేకుంటే వాళ్ళకి జీతభత్యాల కింద ఇస్తూ ఉంటే ఇప్పుడు దాన్ని 15,000కి పెంచాము. 15,000కి పెంచి 1,214 మందికి ఇప్పుడు ఇస్తూ మరొక 11 మందికి కొత్తగా దానిలో కలిపి ఈ 11 మంది ఈ 1,214 కలిపి దాదాపు 1,225 మందికి 15,000 రూపాయల లెక్కన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా కొత్తగా ఆలయాలకి కమిటీలు వేయడానికి, పాలక వర్గాలు వేయడానికి 5 లక్షల రూపాయల ఆదాయానికి పైన 25 లక్షల ఆదాయానికి లోపల ఉన్నటువంటి ఆలయాలన్నీ నోటిఫై చేశాం. స్థానికంగా ఆలయాలకు సంబంధించినటువంటి అప్లికేషన్లు పిలిచాం. అప్లికేషన్లు కూడా లాస్ట్ డేట్ అయిపోయింది, రిసీవ్ చేసుకున్నాం. స్క్రూటినీ జరుగుతుంది. పోలీస్ వెరిఫికేషన్ అవగానే అందులో మంచి వాళ్ళందరినీ కూడా కలిపి ఒక పాలక వర్గం వేయడం జరుగుతుంది. ఈ దఫా ఈ ప్రభుత్వం చేసినటువంటి ఒక కొత్త చట్టం మేరకు ప్రతి ఆలయంలో గతంలో ఉన్నటువంటి పాలకవర్గ సభ్యులు ఎంతమంది ఉన్నా అంతకు అదనంగా 2 కలిపాం. వాళ్ళల్లో ఒకరు బ్రాహ్మలు, మరొకరు నాయీ బ్రాహ్మణులు.
ఈ ఇద్దరు అదనంగా పాత కమిటీకి ఎంత సంఖ్య ఉంటే అంత సంఖ్య పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఆ విధంగా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కామన్ గుడ్ ఫండ్, దీని కింద అనేక ఆలయాలని మేము చేపట్టి పనులు చేయడం జరుగుతుంది. ఈ ఆలయాలన్నింటినీ కూడా పూర్తి స్థాయి నిర్మాణాలు, పునర్నిర్మాణాలు జరగాలని చేసేటువంటి ప్రయత్నంలో ఈరోజు ఈ శాఖ ఉంది. దానికి కావాల్సిన నిధులు సమకూర్చుకుంటున్నాం. ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా కూడా ఇచ్చినటువంటి శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా దాదాపుగా 372 ఇవి అయితే ఒక్కొక్క ఆలయానికి 25 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా ఖర్చు అయ్యే ఆలయాలు పునర్నిర్మాణానికి ఏర్పాటు చేస్తున్నాం. దానికి కూడా ఇప్పటికే మేము ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది. వేద పండితులు వేదం చదివి అభ్యాసం చేసి సర్టిఫికేట్లు పొంది ఈ వేదం వల్ల మాకు ఏమీ లాభం లేదు, ఏ రకమైనటువంటి మాకు భృతి కలగడం లేదు అని నిరుత్సాహంలో ఉన్నటువంటి వాళ్ళకి వేద పండితులకి 600 మంది ఉంటే మన ఆత్మకూరులోనే మొదలుపెట్టాను. మీ అందరికీ గుర్తుండి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి జన్మదిన కార్యక్రమం జరిగినప్పుడు ఆ వేద పండితులకి 600 మందికి ఒక్కొక్కరికి నెలకు 3,000 రూపాయల చొప్పున 3 సంవత్సరాల పాటు సంభావనా భృతిని ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కడా లేదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేద పండితులు అధ్యయనం చేసి సర్టిఫికేట్ పొందిన వాళ్ళకి ఒక సంభావనా భృతిని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇన్ని రకాలుగా దేవాదాయ శాఖ ఇవాళ అభివృద్ధి చెందుతూ ఉంది. భవిష్యత్తులో ఈ యొక్క ప్రధానమైనటువంటి 21 ఆలయాలు ఉన్నాయి. ఏవైతే 5 కోట్లకు పైన ఆదాయం ఉన్న ఆలయాలు అన్నిటిలో నిత్య అన్నప్రసాదం జరగాలి. నిత్య అన్నప్రసాదం జరగాలి, క్వాలిటీ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా పెట్టే అన్నప్రసాదాన్ని వడ్డించే వాళ్ళు కూడా పరిశుభ్రంగా ఉండాలి, పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి. మంచి డైనింగ్ హాల్లో కూర్చొని పెట్టి టేబుల్స్ వేసి అన్నప్రసాదం వడ్డించి పంపించాలి. ఇది ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మేము మా ఆలయాలకు ఇచ్చాం. అన్నీ చెక్ చేస్తూ ఉన్నాం. నేనే 2 ఆలయాలకు వెళ్ళడం జరిగింది. మిగిలిన వాటికి కూడా అధికారులు నేను సమన్వయంతో పోవడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ దేవాదాయ శాఖ ప్రక్షాళన చేస్తానని చెప్పి తిరుమలలో ఆయన మొదటి రోజు తీసుకున్న నిర్ణయం ఉందో ఆ నిర్ణయం మేరకు దేవాదాయ శాఖ పూర్తిగా ఇవాళ చట్టబద్ధంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ.